ఈరోజు మేము చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం మా హాస్టల్లో. ప్రొసీజర్ ఎలా ఉందో చూసేద్దాం. ఫుల్ వీడియో చూడండి. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. హలో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈరోజు అయితే మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాము మా రూమ్మేట్స్ అందరం కలిసి. సో మా హాస్టల్ అంటే పర్మిషన్ కూడా తీసుకొని 1 kg చికెన్ అయితే కొనుక్కొచ్చాము. అండ్ 220 రూపీస్ పడింది కేజీ. అండ్ తర్వాత మేమైతే చికెన్ని బాగా వాష్ చేసామన్నమాట, ఎందుకంటే బ్లడ్ ఉంటుంది కదా, సో అందుకోసమని వాష్ చేసాము. చికెన్ అయితే వాష్ చేశాక మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ మేమైతే ఆనియన్స్, కొంచెం టమాటో, పచ్చిమిర్చి కూడా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మీకు ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది. అండ్ టమాటో ఎందుకు అంటే, అండ్ తక్కువ మందే ఉన్నాం కానీ మేము ఫ్రై లాగా చేసుకుందాం అనుకున్నాము, కానీ గ్రేవీ ఉంటే కొంచెం బాగుంటుంది ఇంకా టేస్ట్ కోసం అనేసి మేమైతే టమాటో చేసామన్నమాట. టమాటో కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది కదా. అండ్ కొబ్బరి పొడి ఇవి కూడా తీసుకున్నాము. సో అందుకోసమని మేము టమాటో, ఆనియన్ కూడా మంచిగా కట్ చేసుకున్నాము. అండ్ ఇది మొత్తం మా ఫ్రెండ్ ఒక్కతే చేసింది, ఎవ్వరు హ్యాండ్ అయితే పెట్టలేదన్నమాట. ఎందుకు అంటే అందరం అది ఇది వేస్తుంటే టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా, సో అందుకోసమని మేమైతే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ తీసుకొని ఆనియన్స్ అయితే వేసేసామన్నమాట. వేసి కొంచెం బాగా మగ్గే వరకు కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మేమైతే క్యాప్ క్లోజ్ చేసి పెట్టాము. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, సో అదైతే వేసుకొని కొద్దిసేపు అయితే కలిపాము. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాం, అంటే చికెన్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు తీసుకున్నాం. అండ్ అంతా తగినంతనే, అంటే ఎక్కువ ఏది తీసుకోలేదన్నమాట. సో ఎందుకు అంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఏది ఎక్కువ వేసినా కూడా అది అంత బాగుండదు అని అనిపిస్తుంది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి, అందుకే మేము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, సో అదైతే వేసేసుకుంటున్నాము. అండ్ మీకు వీడియో కంటిన్యూగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. చికెన్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తూ ఉంటారు, అంటే డిఫరెన్షియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అవ్వకపోవచ్చు, కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. సో నాకైతే ఎందుకో బాగా ఇష్టం, చికెన్ బాగా తింటూ ఉంటాము. సో మేమైతే ఫైనల్గా టమాటో వేసుకున్నాము. అండ్ కారం కూడా ఎంత కావాలో అంతే వేసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్ కూడా చాలా అంటే కొలతలతోనే కరెక్ట్ వేసిందనమాట. సాల్ట్ కూడా వేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా మేము సాల్ట్ వేసుకున్నాక కలిపిన తర్వాత చికెన్ అయితే ఈ వేలో వచ్చింది. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంతకుముందు కూడా నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్లాష్ ఆన్ చేసేది ఉండే, ఇంకా బాగా క్లియర్గా అనిపించేదేమో. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి పొడి మేము షాప్ నుండి కొనుక్కొచ్చి మరీ వేసాము. అండ్ ఫ్లేవర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ అంటే వాటర్ కూడా పోస్తాం కదా, అప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనేసి మేమైతే కొబ్బరి పొడి కూడా వేసాము. అండ్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇవి కూడా వేసాము. అండ్ ఫైనల్గా మేమైతే వాటర్ కూడా యాడ్ చేసాము, ఎందుకంటే ఎంత చికెన్ ఫ్రై చేసినా కూడా అంటే చాలా ఉన్నాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకోసమే మేమైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వాటర్ అయితే యాడ్ చేశాక 5 to 10 minutes వరకు క్యాప్ క్లోజ్ చేసి పెట్టండి, అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది. అండ్ మంచి గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. చూడండి మా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకొక 5 to 10 minutesలో మేమైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసాం. అండ్ అంతకంటే ముందు మేమైతే కొత్తిమీర వేసాము. అండ్ చాలా ఫ్లేవర్ అంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది. అండ్ మాకైతే మా చికెన్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇది హాస్టల్ కాబట్టి యాజ్ యూజువల్గా వాళ్ళు మనకైతే బౌల్ ఇవ్వరు, కాబట్టి మేమైతే బాక్స్లో సర్వ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కుక్ చేస్తున్నాము, మేమైతే ఇది నైట్ కోసం అనమాట. నార్మల్ డేస్లో అసలు ఫుడ్ తినాలంటే అబ్బా ఏం కర్రీనో ఏంటో అని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రోజు మాత్రం మేము 7:30కే ప్లేట్స్ పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. సో రైస్ అయితే తీసుకొని వచ్చి మేమైతే చికెన్ కర్రీ అయితే సర్వ్ చేసుకుంటున్నాము. చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. క్రెడిట్ అంతా మా ఫ్రెండ్కే. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.